హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో రాగి జావను నా స్టైల్లో తయారు చేస్తున్నాను. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా మనము ఒక ప్లేట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లము, వెల్లుల్లి చాలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే వేయాలి. అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొద్దిగా నేను సాల్ట్ వేశాను. ఇవి వేగిన తర్వాత అల్లము, వెల్లుల్లి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇక్కడ ఉల్లిగడ్డ వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత మనకు రాగి జావ ఎంత కావాలో అంత మనకు కావలసినంత వాటరు పోసుకోవాలి. ఈ వాటరు మరిగేటప్పుడు మనము రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నాకు క్లిప్పు మిస్ అయిపోయింది. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఈ వాటరు మరిగే లోపల మనము ఒక బౌల్లోకి 2 స్పూన్ల రాగి పిండిని తీసుకుందాము. ఈ రాగి పిండి ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఈ మరిగే నీటిలో ఈ పిండిని పోసుకోవాలి. ఇలా పిండిని పోసిన తర్వాత 10-15 నిమిషాలు నీటిని మరిగించుకోవాలి. మనకు ఎంత చిక్కదనము కావాలో దానిని బట్టి మరిగించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కూడా మరికొంత చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇది మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.